పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక నుంచి జనంలోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంది అందుకేనట. జగన్ పర్యటనకు మంచి స్పందన. ఇక ప్రజల్లో ఉండాలని నేతలు కోరుతున్నారా? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన జనంలో కాస్త మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఆయన ఒక రకంగా మాస్ ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉందామని భావించారు. అయితే అవేవి అప్పట్లో కుదరలేదు. కాంగ్రెస్ పార్టీని కాదని ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్నారు. 10 ఏళ్లు కష్టపడ్డారు. 2014లో ఆయన ఓడిపోయినప్పటికీ 2019లో పార్టీతో పాటు గెలిచి సీఎం అయ్యారు. కట్ చేస్తే 2019 నుంచి 2024 వరకు ఆయన సీఎంగా ఉన్న సమయంలో చాలా వరకు జనరంజకమైన పాలనే అందించారు. అయితే కొన్ని సందర్భాల్లో నిర్ణయాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నచ్చకపోవడం ప్రారంభమైంది. అందుకే ఆయన దూరం పెట్టాలని 2024లో జగన్ డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంలో 2024లో ఆయనను ఓడించారు. 2024 నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత మాత్రం నిరాశపడలేదు. కేవలం తన వారు ప్రజల విషయంలో ఆయన ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించడం జగన్కు అలవాటుగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ను నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కావస్తుండటంతో వైసీపీకి హనీమూన్ పీరియడ్ ముగిసిందంటున్నారు. ఇప్పుడు కూడా ఆడదా పాడదా వచ్చి ప్రజల్ని కలుసుకోవడం బాగా లేదని కొందరు వైసీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు నుంచి మకా మార్చేసి జగన్ తాడపల్లిలో ఉంటూ నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రస్తుతం పాజిటివ్ వేవ్ ఉన్న కారణంగా జగన్ దాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేయవద్దని కూడా సూచిస్తున్నారు. మరొకవైపు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా వైసీపీ ఉంటుందన్న ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండిస్తున్నారు. గెలిచినా ఓటమి పాలైనా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉంటామని చెప్తున్నారు. పోటీ లేకుండా చేసి ఎన్నికలను ఏకగ్రీవం చేయడం వల్ల టీడీపీకి అదనపు బలం తమకు తామే సమకూర్చినట్లవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల్లోని బరిలోకి దింపి తాడోపేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. లేకుంటే ద్వితీయ శ్రేణి నేతలు నీరుగారిపోతున్నారని, క్యాడర్ కూడా పార్టీకి దూరం అవుతున్నారన్న భావనలో జగన్ ఉన్నారు. అందుకోసమే ఇక జనంలోనే ఉండాలని జగన్ కూడా భావిస్తున్నారు. సమస్యల వారీగా జిల్లాల పర్యటన చేయాలని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదో ఒక సమస్య మీద ప్రతి జిల్లాలో నెలకు 2 రోజుల పాటు టూర్ వేయాలన్న ప్లాన్లో జగన్ ఉన్నారని తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి నెలలో జరిగే అవకాశం ఉండడంతో అందుకు 2-3 నెలలు కూడా సమయం లేకపోవడంతో ఇక జిల్లాల పర్యటనకు జగన్ రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ పర్యటనతో పార్టీలో హైప్ రావడమే కాకుండా జనంలో కూడా జగన్ ఉన్నారన్న సంకేతాలు వెళ్తాయని, అధికార పార్టీ అక్రమ అరెస్టులు కూడా ఎండగొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టూర్ షెడ్యూల్ను సిద్ధం చేయాలని పార్టీ నేతలను జగన్ కోరినట్లు తెలిసింది. ఇక 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ముందుగా జిల్లాలు తిరిగి క్యాడర్ను, లీడర్లను మోటివేట్ చేయనున్నారని తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.